పలావ్ చేసేద్దామా? ఆంధ్రాలో పలావ్, తెలంగాణలో పులావ్ అంటారు. స్టవ్ వెలిగించి అన్నం గిన్నె దానిపై పెట్టి వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేయాలి, ఒక స్పూన్. నెయ్యి కరిగిన తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ వేయాలి. నూనె కాగిన తర్వాత 4 పలావ్ ఆకులు, 2 దాల్చిన చెక్కలు, 4 లవంగాలు, 2 యాలకులు వేసి బాగా తిప్పాలి. అవి ఏగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా చీరిన పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసి బాగా తిప్పాలి. ఇప్పుడు కొత్తిమీర తరిగి ఉంచుకోవాలి. తర్వాత పుదీనా, ఈ రెండు కలిపి అందులో వేసి బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టేయాలి. అవి ఏగుతూ ఉన్నప్పుడే బియ్యాన్ని, మనం సిద్ధం చేసుకున్నటువంటి బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ కూడా వంపేయాలి. ఇప్పుడు మూత తీసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత దాన్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత మరలా మూత పెట్టేయాలి. కొన్ని క్షణాలాగి నీళ్లు పోయాలి. మనం ఎలా తీసుకోవాలంటే కొలత 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు లెక్కన తీసుకోవాలి. సాల్ట్ వేసి కొంచెం పసుపు కూడా వేయాలి. మూత పెట్టేసుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత మూత తీసి బియ్యం వేయాలి. అందులో మనం కడిగిన బియ్యం మొత్తం అందులో వేయాలి. అంతకుముందే నీళ్ళు వేసుకున్నాం కదా, ఈ మరగగానే మనం నీళ్ళు వేసేయాలి. తర్వాత బాగా కలిపి మూత పెట్టేయాలి. ముప్పేట ఉడికిన తర్వాత ఒకసారి గరిటెతో తిప్పి మళ్ళా మూత పెట్టాలి. ఆ మూత పెట్టే ముందు ఒకసారి మనం స్టవ్ మంట తగ్గించాలి. తర్వాత మూత పెట్టేసుకోవాలి. కొన్ని క్షణాల తర్వాత మూత తీసి చూస్తే ఘుమఘుమలాడే పలావ్ రెడీ.